పోతన ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము 7వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. పులుల మొత్తంబులు పొదరిండలో దూరు ఘోర భల్లూకముల్ గుహలు జొచ్చు భూధారములు నేల బొరియలలోడాగు హరిదంతములకే గుహరిన చయము మడువుల చొరబారు మహిష సంగంబులు గండ శైలంబుల కపులు ప్రాకు వల్మీకములు జొచ్చు వనపుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చెమరీ మృగంబులు విసరువాల చామరంబుల విహరణ శ్రమము వాయ పయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలి పొంది. ఆ మదపు టేనుగుల భయంకరంగా విహరిస్తూ ఉన్నాయి. వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి పులులన్నీ పొదలలో దూరుతాయి. భీకరమైన ఎలుగుబంట్లు గుహలలో దూరుతాయి. అడవి పందులు గోతులలో దాక్కుంటాయి. జింకలు దిక్కులు పట్టిపోతాయి. అడవి దున్నలు మడుగుల్లో చొరబడతాయి. కోతులు కొండరాళ్లపైకి ఎగబాగుతాయి. అడవిలోని పాములు పుట్టలలో దూరుతాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగురుతాయి. సవరపు మెకాలు తమ తోక కుచ్చుల చామరాలతో ఏనుగుల శ్రమ తీరేలా విసురుతాయి. రహస్యార్థం చూస్తే బాహ్యంగా భయంకరంగా విహరించే ఏనుగులను చూసి ఇతర జంతువులు బెదురుతున్నాయనే చక్కటి స్వభావాలంకారం అలంకరిస్తుంది. కానీ ఆయా జంతువుల రహస్య సంజ్ఞాభావం తీసుకుంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్య మున్నగునవి వాటి అధిదేవతల యందు అణిగి ఉన్నాయని ఈ పద్య భావము. ధన్యవాదము.